ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా? ఎస్సీలు అంటే ఎవరు భయపడరు అని శ్రీనివాస్ సార్ అంటున్నారు. మాకు పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉప్పాడ కొత్తపల్లి మండలం హై స్కూల్లో ముక్కుపచ్చలారని పిల్లలపై జాతి వివక్ష చూపించడం, ఎస్సీ కులాల పేరు మీద తిట్టి కులం పేరు మీద తిడుతుంటే మీకు పౌరుషం రాదా? నాకు వచ్చింది పౌరుషం, నాకు ఆవేదన వచ్చింది, నాకు కోపం వచ్చింది. గౌరవనీయ పవన్ కళ్యాణ్ గారు, మీ పౌరుషం చచ్చిపోయిందా? మీలో ఉరకలై పారుతూ కొత్తలాడుతున్న రక్తం ఏమైపోయింది? మరుగుతున్న రక్తం ఏమైపోయింది? చదువుకునేటువంటి వయసులో వాళ్ళు ఓసీలు, బీసీలు, ఎస్సీలని మాట్లాడేటువంటి భాషల్లోకి వెళ్లే విధంగా అక్కడున్నటువంటి టీచర్స్ నేర్పిస్తూ ఉన్నారు అని అంటే, ఇదా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా ఆ శ్రీనిబాబు గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ పిల్లలకు నేర్పించేది? ఎక్కడో ఏదో జరిగిన దానికి నేరుగా మీరు బాధ్యులని నేను చెప్పడం లేదు, కానీ ఒకసారి ఒక విషయం జరిగినప్పుడు ఆ విషయం మీద మనం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు, మనం సమన్వయంతో వెళ్ళాలి అన్న సందేశం మీరు ఇచ్చారా? కనీసం మనుషులందరూ సమానమే, ఒకరి మీద ఒకరు వివక్ష పాటించకూడదు, ఇలా బహిష్కరణలు చేయకూడదు అని ఒక మెసేజ్ ఏమన్నా జనానికి ఇచ్చారా? మీ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్లు వేయించుకుని మీరు చేయాల్సిన కనీస ధర్మాన్ని కూడా మీరు పాటించలేదు. మీరు ఫెయిల్ అయ్యారు, మిజరబుల్ గా ఫెయిల్ అయ్యారు. కాబట్టి మళ్ళీ మీ కాన్స్టిట్యుయెన్సీలోనే ఇది పునరావృతం అయ్యింది. మిస్టర్ పవన్ కళ్యాణ్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఐఎమ్ ఎలిజింగ్, యూ ఫెయిల్డ్ మోరలీ, యూ ఫెయిల్డ్ ఎథికల్లీ, యూ ఫెయిల్డ్ ఇన్ అప్ కీపింగ్ యువర్ వర్డ్స్.